హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఎవరైతే ఈ పిఎల్ఎస్కెల్ వీడియోస్ ఫాలో అవుతున్నారో వాళ్ళకి లాస్ట్ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసామో క్లియర్గా అర్థమై ఉంటుంది. అలాగే మీలో ఎవరైనా ఇంకా లాస్ట్ వీడియో చూడకపోయింటే వెళ్ళి వాచ్ చేయండి. లాస్ట్ వీడియోలో నేనైతే పిఎల్ఎస్కేలో బ్లాక్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది, అలాగే వేరియబుల్స్ని మనము ఎలా డిక్లేర్ చేస్తాము అండ్ ఆ వేరియబుల్కి వాల్యూస్ని ఎలా అసైన్ చేస్తామని చెప్పాను. సో మీలో ఇంకా ఎవరైనా చూడకపోయింటే వెళ్ళి వాచ్ చేయండి. అలాగే నేను ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. వెళ్ళి ఫస్ట్ ఆ వీడియో వాచ్ చేసిన తర్వాత ఈ వీడియో చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇవాళ వీడియో ఏం చెప్తున్నాను అని చెప్పేసి. ఓకేనా? సో ఇవాళ వీడియోలో వచ్చేసి నేను సెలెక్ట్ ఇంటూ క్లాస్ అనేది ఎందుకు ఎప్పుడు యూజ్ చేస్తాము, ఎలా యూజ్ అవుతుంది మనకు అని చెప్పేసి ఇవాళ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సెలెక్ట్ ఇంటూ క్లాస్ అన్నమాట. సో ఈ క్లాస్ అనేది మనము బ్లాక్ స్ట్రక్చర్లో ఎక్కడ యూజ్ చేస్తాము, అలాగే ఎప్పుడు మీన్స్ ఎలా రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు మనము సెలెక్ట్ ఇంటూ క్లాస్ అనేది యూజ్ చేస్తామని చెప్తాము. ఫస్ట్ అయితే మనకు మెయిన్గా సెలెక్ట్ ఇంటూ క్లాస్ అనేది చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. సో మీకు పోను నెక్స్ట్ వీడియోస్లో మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇవాళ వీడియోలో నేను జస్ట్ సెలెక్ట్ ఇంటూ క్లాస్ అంటే ఏంటి, దీని సింటాక్స్ ఏంటి అని చెప్పి ఒక ఎగ్జాంపుల్ అనేది మీకు చూపిస్తాను. ఓకేనా? సో ఫ్రెండ్స్, మీరు ఎవ్వరు కూడా వీడియోస్ని స్కిప్ చేసి చూడకండి, ఎందుకంటే మేబీ కొన్ని పాయింట్స్ మీరు మిస్ అవ్వచ్చు. సో ఎవరికైనా పిఎల్ఎస్కేల్ కంప్లీట్గా నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటే వీడియో స్కిప్ చేయకుండా వాచ్ చేయండి, అప్పుడే మీకు క్లియర్గా టాపిక్స్ అనేటివి అర్థమవుతాయి. ఓకేనా? ఫస్ట్ అయితే నేను వాట్ ఈజ్ సెలెక్ట్ ఇంటూ క్లాస్ అని చెప్తున్నాను. సెలెక్ట్ ఇంటూ క్లాస్ అంటే ఏంటి అంటే it is used to retrieve the data from table and storing into PLSQL variables అన్నమాట. ఓకేనా? సో మనం ఈ సెలెక్ట్ ఇంటూ క్లాస్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే వెనెవర్ మీన్స్ ఎప్పుడైనా మనకి టేబుల్ నుంచి డేటాని తీసుకొని పిఎల్ఎస్కేల్ వేరియబుల్స్ స్టోర్ చేసుకొని దాన్ని డిస్ప్లే చేయాలి అనుకుంటామో అలాంటి టైంలో మనము ఈ సెలెక్ట్ ఇంటూ క్లాస్ అనేది యూజ్ చేస్తాము. అలాగే ఈ సెలెక్ట్ ఇంటూ క్లాస్ అనేది ఎప్పుడు మనకి సింగిల్ రికార్డ్ ఆర్ సింగిల్ వాల్యూనే రిటర్న్ చేస్తాం అనమాట. అట్ ఏ టైం మల్టిపుల్ వాల్యూస్ని మల్టిపుల్ రికార్డ్స్ని రిటర్న్ చేయదు. ఓకేనా? సో ఇది చాలా ఇంపార్టెంట్, కావాలంటే మీరు నోట్ చేసుకోండి. వాట్ ఈస్ సెలెక్ట్ ఇంటూ క్లాస్ అని ఎవరైనా మిమ్మల్ని అడిగినప్పుడు ఇట్ ఈస్ యూజ్డ్ టు రిట్రీవ్ ద డేటా ఫ్రమ్ టేబుల్ అండ్ స్టోరింగ్ ఇంటూ పిఎల్ఎస్కేల్ వేరియబుల్స్. ఓకేనా? ఫస్ట్ పాయింట్ అది. సెకండ్ పాయింట్ వచ్చేసి సెలెక్ట్ ఇంటూ క్లాస్ ఆల్వేస్ రిటర్న్స్ సింగిల్ రికార్డ్ ఆర్ సింగిల్ వాల్యూ అట్ ఏ టైం. ఓకేనా? సో కావాలంటే ఇక్కడ రాస్తాను చూడండి. సెలెక్ట్ ఇంటూ క్లాస్ ఈజ్ యూజ్డ్ టు రిట్రీవ్ ది డేటా ఫ్రమ్ టేబుల్ అండ్ స్టోరింగ్ ఇంటూ PLSQL variables. సెకండ్ పాయింట్ వచ్చేసి ఇట్ ఆల్వేస్ రిటర్న్ సింగిల్ రికార్డ్ ఆర్ సింగిల్ వాల్యూ. ఓకేనా? సో సెలెక్ట్ ఇంటూ క్లాస్ అంటే ఏంటి అని 2 పాయింట్స్ చెప్తే సరిపోతుంది. ఓకేనా? సో దీని సింటాక్స్ ఎలా రాస్తాము అంటే సెలెక్ట్ కాలమ్ 1 కాలమ్ 2 అండ్ సో మనం ఎన్ని కాలమ్స్ అయినా మనము మెన్షన్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇంటూ వేరియబుల్ 1 వేరియబుల్ 2 అండ్ సో ఆన్. మనం ఇక్కడ ఎన్ని కాలమ్స్ మనము
సెలెక్ట్ చేసుకుంటామో అన్ని వేరియబుల్స్ని మనం ఇక్కడ యూస్ చేస్తాం అనమాట. ఓకేనా, ఈ వేరియబుల్స్ ఏంటి అంటే PLSQL వేరియబుల్స్. ఈ కాలమ్స్ ఏంటి అంటే మనము ఏ కాలమ్స్ అయితే టేబుల్ నుంచి సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటామో ఆ కాలమ్ నేమ్స్ అనేవి మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం. ఓకేనా, సో ఈ కాలమ్స్ మనకి డేటా అనేది రిట్రీవ్ చేసుకుంటాం కదా, ఆ డేటాని మనము ఈ వేరియబుల్స్లోకి స్టోర్ చేసుకుంటాం. అందుకే వీటిని మనం PLSQL వేరియబుల్స్ అంటాం అనమాట. ఫస్ట్ పాయింట్ అదే అనమాట. సెలెక్ట్ ఇంటూ క్లాస్ ఈజ్ యూజ్డ్ టు రిట్రీవ్ ది డేటా ఫ్రమ్ టేబుల్ అండ్ స్టోరింగ్ ఇంటూ PLSQL వేరియబుల్స్. మనం సెలెక్ట్ చేసుకున్న డేటాని వేరియబుల్స్లోకి స్టోర్ చేసుకుంటున్నాం. ఓకేనా, ఫ్రమ్ టేబుల్ నేమ్ వేర్ కండిషన్. సో ఇలాగ మనము సెలెక్ట్ ఇంటూ క్లాస్ అనేది రాస్తాం అనమాట. ఓకేనా, సో అలాగే వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, మనము సెలెక్ట్ ఇంటూ క్లాస్ అనేది ఎక్కడ మెన్షన్ చేస్తాం, ఎక్కడ రాస్తాం అనమాట. ఓకేనా, సో బ్లాక్ స్ట్రక్చర్ అనేది మనమే డిస్కస్ చేసాం కదా, అక్కడ బ్లాక్ స్ట్రక్చర్లో మనకి ఫస్ట్ డిక్లేర్ సెక్షన్ ఉంది, తర్వాత బిగిన్ ఉంది, తర్వాత ఎక్సెప్షన్, ఇలా ఉన్నాయి కదా. సో అలాగా మనము ఏ బ్లాక్లో మనము ఈ సెలెక్ట్ ఇంటూ క్లాస్ అనేది యూజ్ చేస్తాము అంటే ఎగ్జిక్యూటబుల్ సెక్షన్ అనమాట. అది ఏంటి అంటే బిగిన్ స్టేట్మెంట్. ఆల్వేస్ మనము ఈ సెలెక్ట్ ఇంటూ క్లాస్ అనేది బిగిన్ బ్లాక్లోనే యూజ్ చేస్తామన్నమాట. ఎందుకు అంటే ఇది ఎగ్జిక్యూటబుల్ సెక్షన్ అని అంటామన్నమాట. సో ఆల్వేస్ మనం ఈ సెలెక్ట్ క్వైరీని ఎగ్జిక్యూటబుల్ సెక్షన్లోనే యూజ్ చేస్తాము. ఓకేనా, అది కూడా ఇంపార్టెంట్ పాయింట్. మీకు ఈ పాయింట్స్ అనేవి అర్థమయ్యాయి కదా. సో ఇప్పుడైతే మనం ఒక ఎగ్జాంపుల్ అనేది చూద్దాము. సో మీకు అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా, సో ఇప్పుడు మనము ఒక ప్రొసీజర్ PLSQL ప్రొసీజర్ రాసే ముందు మనకు ఒక టేబుల్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉండాలి కదా. ఎందుకు అంటే మనం ఇప్పుడు టేబుల్ నుంచి డేటాని సెలెక్ట్ చేసుకొని ఆ డేటాని PLSQL వేరియబుల్స్లో స్టోర్ చేసుకొని దాన్ని మనము టర్మినల్ పైన డిస్ప్లే చేస్తున్నాం. ఓకేనా, సో దానికోసం ఫస్ట్ మనకు ఒక టేబుల్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉండాలి. నాకు ఆల్రెడీ ఒక టేబుల్ అనేది ఉందన్నమాట. ఏదో ఒక టెంపరీ టేబుల్ అనేది మీరు లోకల్లో క్రియేట్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. సో ఇలా అయితే నాకు ఒక టేబుల్ ఉందన్నమాట. ఈ టేబుల్లో నేను ఒక 3 కాలమ్స్ని యాడ్ చేసి ఎంప్లాయీ నేమ్, శాలరీ, లొకేషన్ అని ఇచ్చాను. ఓకేనా, సో నేను ఇప్పుడు ఒక PLSQL ఒక చిన్న ప్రొసీజర్ లాగా రాసి దాన్ని సెలెక్ట్ ఇంటూ క్లాస్ ద్వారా PLSQL వేరియబుల్స్లోకి డేటాని ఎలా స్టోర్ చేసుకొని ఎలా డిస్ప్లే చేస్తానో మీకు ఒక ఎగ్జాంపుల్ అనేది చూపిస్తున్నాను. ఓకేనా, సో ఫస్ట్ మనం దీనికోసం ఒక 2 వేరియబుల్స్ అనేవి మనము క్రియేట్ చేసుకోవాలి, అంటే డిక్లేర్ చేసుకోవాలి. సో దానికోసం మనం ఫస్ట్ డిక్లేర్ సెక్షన్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాను. డిక్లేర్ తర్వాత ఇప్పుడు ఒక 2 PLSQL వేరియబుల్స్ అనేవి నేను క్రియేట్ చేసుకున్నాను. సో ఆల్రెడీ చెప్పాను కదా మీకు వేరియబుల్స్ని ఎలా డిక్లేర్ చేస్తామనేది లాస్ట్ వీడియోలో చెప్పాను అని. తర్వాత నేను ఇక్కడైతే టేబుల్ నుంచి తీసుకుంటున్న కాలమ్స్ ఎన్ని అంటే 2 నేమ్, ఎంప్లాయీ నేమ్, శాలరీ అనమాట. సో అప్పుడు నేను ఇక్కడ 2 వేరియబుల్స్ మాత్రమే నేను డిఫైన్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడైతే మనం 2 వేరియబుల్స్ అంటే ఏంటివి డిక్లేర్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే బిగిన్ స్టేట్మెంట్ అనమాట. ఓకేనా, సో బిగిన్లో మనం ఏం చేస్తాము అంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, సెలెక్ట్ ఇంటూ క్లాస్ అనేది ఆల్వేస్ మనం ఎప్పుడు కూడా బిగిన్ స్టేట్మెంట్లోనే మెన్షన్ చేస్తాము. ఓకేనా, సో ఇప్పుడు నేను సెలెక్ట్ ఇంటూ క్లాస్ అనేది ఎలా రాస్తాను చూడండి. ఆల్రెడీ మీకు సింటాక్స్ ఎలా ఉంటుందో చూపించాను కదా. సెలెక్ట్ మనము ఫస్ట్ కాలమ్ 1, కాలమ్ 2 అని చెప్పాము కదా. ఆ కాలమ్స్ ఏంటి అంటే టేబుల్లో ఏ కాలమ్స్ అయితే ఉంటాయో ఆ కాలమ్స్ని మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. ఎంప్లాయీ నేమ్, శాల్ అని ఉంది అనమాట. ఓకేనా, సో ఇంటూ అని ఉంది. ఇంటూ కీవర్డ్ అనేది మనము కన్ఫామ్గా యూజ్ చేయాలి. ఇంటూ ఇప్పుడు మనము ఈ 2 కాలమ్స్ యొక్క డేటాని మనము ఈ 2 వేరియబుల్స్లోకి స్టోర్ చేసుకోవాలి అనుకుంటున్నాం. వీటిని మనము PLSQL వేరియబుల్స్ అంటాం. ఓకేనా, సో ఇప్పుడు మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ ఈ నేమ్ అనే కాలమ్ డేటాని తీసుకుంటున్నాం. దాన్ని మనము ఈ v_name అనే వేరియబుల్లోకి స్టోర్ చేసుకోవాలి. కామా నెక్స్ట్ కాలమ్ యొక్క డేటాని నెక్స్ట్ వేరియబుల్ శాలరీ v_salary అనే వేరియబుల్లోకి మనము డేటా స్టోర్ చేస్తాం. ఫ్రమ్ టేబుల్ నేమ్. ఓకే, దెన్ వేర్
ఫస్ట్ మనం ఇక్కడ వేర్ కండిషన్ ఏంటి అంటే నేను ఎలాంటి మీన్స్ లైక్ ఎంప్లాయీ నేమ్ అనేది లేదా శాలరీ ఈ 2 కాలమ్స్ నేను సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటున్నా బేస్డ్ ఆన్ ది లొకేషన్ అనమాట. సో నేను అందుకని ఇక్కడ వేర్ కండిషన్లో లొకేషన్ అని కండిషన్ ఇస్తున్నాను అనమాట. ఓకేనా, నేను ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత అది నాకు యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకుంటాను అనమాట, ఏ లొకేషన్ నుంచి ఎంప్లాయీ యొక్క నేమ్ శాలరీ కావాలి అని చెప్పేసి. ఓకేనా, సో వేర్ ఈక్వల్ టు ఆంపర్సెంట్ లొకేషన్ అనమాట. ఓకేనా, ఇక్కడ మీరు ఎలాంటిదైనా యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ నేను ఒక వేరియబుల్ని ఇక్కడ ఇచ్చాను, ఎందుకు అంటే యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవడానికి. ఓకేనా, నెక్స్ట్ నేను ఎంటర్ చేస్తున్నాను. దీని తర్వాత మనం ఏం చేస్తాము అంటే డిస్ప్లే చేయాలి కదా, తీసుకున్న మనకి ఏదైతే అవుట్పుట్ వస్తుందో ఆ అవుట్పుట్ టెర్మినల్ పైన డిస్ప్లే చేయాలి అంటే dbms_output.put_ లైన్ రాస్తామని చెప్పాను కదా. సో మనము ఈ ప్యాకేజ్ లోపల మనము డిస్ప్లే చేయాలి అనుకుంటున్న వేరియబుల్స్ని మనం ఇక్కడ యాడ్ చేయాలన్నమాట, మెన్షన్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు మనకి డేటా టేబుల్ నుంచి తీసుకున్న డేటా అనేది ఇందులో స్టోర్ అయింది, పిఎల్ఎస్కెల్ ఈ 2 వేరియబుల్స్లో స్టోర్ అయ్యింది. సో మనం డిస్ప్లే చేసేటప్పుడు ఇందులో మనము పిఎల్ఎస్కెల్ వేరియబుల్స్ని మాత్రమే మెన్షన్ చేయాలి. ఓకేనా, సో నేను ఇక్కడ కన్కాటినేషన్ చేస్తున్నాను. ఓకేనా, సో జస్ట్ స్పేస్ ఇచ్చి ఈ 2 వేరియబుల్స్ యొక్క వాల్యూస్ని డిస్ప్లే చేయడానికి v_char. మీకు కావాలి అనుకుంటే ఇక్కడ స్ట్రింగ్ అయినా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఎండ్ స్లాష్. సో ఇక్కడ చూడండి, నేను చెప్పాను కదా ఇక్కడ ఎందుకు నన్ను ఎంటర్ వాల్యూ ఫర్ లొకేషన్ అని అడుగుతుంది అంటే నేను ఇక్కడ ఆంపర్సెంట్ అని ఇచ్చాను. ఎందుకు అంటే యూజర్ ఏ లొకేషన్ అయితే మెన్షన్ చేస్తాడో ఆ లొకేషన్ యొక్క ఎంప్లాయీ నేమ్ శాలరీ మాత్రమే నాకు కావాలి అని చెప్పేసి. ఓకేనా, సో అందుకని మనకి ఇక్కడ లొకేషన్ అనేది ఎంటర్ చేయమని అడుగుతుంది. ఇక్కడ లొకేషన్ అనేది స్ట్రింగ్ కాబట్టి నేను సింగిల్ కోటెస్లో మెన్షన్ చేయాలి. ఓకేనా, సో నేను ఇక్కడైతే హైదరాబాద్ అని ఇస్తున్నాను. సో మనకి హైదరాబాద్ ఉన్న లొకేషన్ ఎంప్లాయీ నేమ్ ఏంటి ఏ, అలాగే శాలరీ ఎంత 1000 ఎంటర్ చేస్తున్నాను. సో చూడండి పిఎల్ఎస్ఎల్ ప్రొసీజర్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అండ్ మనకి ఆ వాల్యూస్ని కూడా మనకి డేటా కూడా డిస్ప్లే చేస్తుంది అనమాట, ఏ అండ్ 1000. ఓకేనా, సో ఇలాగ మీరు ఈ సెలెక్ట్ ఇంటూ క్లాస్ యూస్ చేసుకొని మీరు టేబుల్లో ఉన్న డేటాని సెలెక్ట్ చేసుకొని ఇలా మీరు మీకున్న రిక్వైర్మెంట్ని బట్టి మీరు యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా, సో సెలెక్ట్ ఇంటూ క్లాస్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్, మెయిన్ బేస్ క్లాస్ అన్నమాట. మనం ఒక ప్రొసీజర్ రాయాలి, ఒక బ్లాక్ ఆఫ్ స్ట్రక్చర్ కోడ్ అనేది రాయాలి అనుకుంటే పిఎల్ఎస్కేల్లో మనకి సెలెక్ట్ ఇంటూ క్లాస్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో అంతే ఫ్రెండ్స్, ఇవాళ వీడియో అయితే మీకు ఈ వీడియోలో అర్థమైంది అనుకుంటున్నాను. ఈ సెలెక్ట్ ఇంటూ క్లాస్ అలాగే దీని యూజెస్ ఏంటి, దీని సింటాక్స్ ఎలా రాస్తాము అని చెప్పేసి. సో ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియోకి సంబంధించినవి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్.